టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీం ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. పిఠాపురం నియోజకవర్గం మల్లాం గ్రామంలో దళితుల గ్రామ బహిష్కరణ. అంటే మనము పాతరాతి యుగంలో ఉన్నాము, కొత్తరాతి యుగంలో ఉన్నాము చెప్పలేని పరిస్థితి కూటమి ప్రభుత్వంలో కొనసాగుతూ ఉందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఒక దళితుడు వెళ్ళి మల్లాం గ్రామంలో వైరింగ్ చేస్తూ చనిపోవడంతో ఇంత సమ్ అమౌంట్ ఇవ్వాలని చెప్పి దళితులు డిమాండ్ చేయడం ఇటీవల జనసేన వాళ్ళు కూడా చెప్పుకుంటూ వచ్చారు. అతనికి ఇవ్వడం కోసమే ఈ పరిష్కారం అంతా దీన్ని ఈ విధంగా మాడిఫై చేసి దళితులను గ్రామ బహిష్కరణ చేశారు. ఇప్పటి వరకు అంటే మన డిప్యూటీ సీఎం గారి తాలూకా నియోజకవర్గం అన్నమాట. డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గం అంటారు దాన్ని. కానీ ఇంతవరకు దళితుల గ్రామ బహిష్కరణ జరిగిన తర్వాత ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకొని పవన్ కళ్యాణ్ను చూస్తూ ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్కు ఓటేసిన దళితులు సైతం తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ఇటువంటి వ్యక్తి మనకు ఎమ్మెల్యేగా చేసుకోవడం జీవితంలో పెద్ద పొరపాటు చేశాము. ఇతను అజ్ఞాతవాసి సినిమా తీసింది ఊరికే కాదు, ఇతను ఎప్పుడూ అజ్ఞాతంలోనే ఉంటాడు. అజ్ఞాతవాసి కరెక్ట్ అయిన టైంలోనే అతను తీశాడు. కానీ మనం కనుక్కోలేక అతన్ని డిప్యూటీ సీఎంగా చేసుకోగలిగాము. ఇకనైనా కూడా అతను స్పందించి ఇటీవలే వాళ్ళ అన్నగారికి కూడా అదే పొడుగ్గా ఇదిగా అతని పేరు ఆసం నాగేంద్రబాబు, అతనికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇటీవల వచ్చి కొన్ని శంకుస్థాపన చేసి ఊరంతా గలవాలు పెట్టిపోయాడు. ఆయనన్నా కనీసం పట్టించుకొని కలెక్టర్లకు వాళ్ళ ద్వారా నా గ్రామ బహిష్కరణ జరిగిన ప్రజలకు ఏదన్నా న్యాయం చేయాలని చెప్పి, న్యాయం అంటే ఏం లేదు, ఆ మహానుభావుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దళితులను సేవ్ చేయడం కోసం చేస్తే మన డిప్యూటీ సీఎం గారు అదే అజ్ఞాతవాసి గారు మటుకు దళితులకు సరైన సపోర్టింగ్ ఇచ్చి వాళ్ళని గ్రామ బహిష్కరణ జరిగేటట్టు చేస్తా ఉన్నాడని కూడా కొద్దిమంది చెప్పుకుంటూ వస్తున్నారు. ఇటు చేసి ఇటు పిల్లి కొట్టుకొని నక్కెత్తుకోపోయినట్టు పాపం మళ్ళీ వర్మపైకి తీసుకుపోయి ఈ నింద నెట్టే విధంగా వీళ్ళు జనసేన వాళ్ళు ప్లాన్ చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పి టీడీపీ కార్యకర్తలు కూడా భావిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన డిప్యూటీ సీఎం గారు ఈ విషయంలో కలగజేసుకొని వెంటనే అజ్ఞాతంలోంచి బయటకు వచ్చి మేము కూడా మీ వాసినేనని చెప్పుకొని దళితులందరికీ తగిన న్యాయం చేసి వారిని ఈ విధంగా మనస్తాపానికి గురి చేసిన వారిపైన ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయించాలని చెప్పి అక్కడ ఉండే దళితవాడ ప్రజలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇకనైనా వేచి చూద్దాం. ఇకనైనా కూడా అజ్ఞాతం వీడి జనాల్లోకి వచ్చి తన నియోజకవర్గం సొంతం మళ్ళీ నెంబర్ ప్లేట్ల పైన కూడా వేసుకుంటారు, మేము ఎమ్మెల్యే గారి తాలూకా అని. ఆ తాలూకాని వేసుకున్న వాళ్ళకే ఇప్పుడు మల్లాం గ్రామంలో చిల్లరంగట్లో సామాన్ ఇవ్వడం లేదు, హోటల్లో టిఫిన్ పెట్టడం లేదు, టీ అంగట్లో టీ ఇవ్వడం లేదు. ఇకనైనా కానీ డిప్యూటీ సీఎం గారు ఎక్కడున్నా కూడా ఆయన సనాతన ధర్మంలో ఉన్నా కూడా దీక్ష విరమించైనా వచ్చి దళితులకు తగిన న్యాయం చేయాలని చెప్పి పిఠాపురం మల్లాం గ్రామస్తులు కోరుకుంటా ఉన్నారు. ఇక ఏ విధంగా స్టెప్ జరగబోతుంది పవన్ కళ్యాణ్ గారిది అనేది మనం వేచి చూద్దాం.